గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ అసలు ఎలా ఉంది, ఎవరెవరికి పన్ను స్లాబ్లు తగ్గించారు, మరియు ఏ వస్తువులు రేట్లు పెరుగుతాయి, ఏ వస్తువులు తగ్గుతాయి, అసలు మొత్తం పూర్తి బడ్జెట్ అసలు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిర్మలా సీతారామన్ దాదాపు 8వసారి ఈసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. చాలా ఒక మహిళగా 8 సార్లు ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప అవకాశం అని చెప్పాలి. సో మేడం సర్ప్రైజ్ అని ఒక వేతన జీవులకు పన్ను బొనాంజా 12.75 లక్షల వరకు ఐటీ లేదు. ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే, దాదాపు 12.75 లక్షలు అంటే 12,75,000 ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఐటీ లేదు. ఇక్కడ మీరు చూస్తే ఐటీ లేదు, పన్ను వేరు, ఐటీ వేరు. సో 12.75 లక్షలు ఉన్న వారికి మాత్రం ఐటీ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ స్లాబులు చూస్తే 4 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. సంవత్సర కాలం వరకు, సంవత్సరంలో 4 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను ఉండదు. ఆ తర్వాత 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు ఉన్న వారికి 25%, 24 లక్షల పైన ఉన్న వారికి 30%. ఇక్కడ 12.75 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. అంతకు మించి ₹1 దాటిన పై స్లాబ్లు వర్తిస్తాయి అనేది ఇక్కడ మనకు ఉన్న ఇది అన్నమాట. ఇంకా మనం ఇక్కడ చూస్తే, 1 కోటి మందికి ఊరట, కేంద్రానికి తగ్గనున్న 1,00,000 కోట్ల ఆదాయం, వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా వ్యూహం అన్నమాట. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక బీమా. అంటే గిగ్ వర్కర్లు అంటే మామూలుగా అసంఘటిత కార్మికులు వస్తారు. అంటే టెంపరీ వర్క్స్, ఒక కాంట్రాక్టర్ దగ్గర టెంపరీగా ఒక కొన్ని రోజుల వరకు వర్క్ చేసే వాళ్ళను గిగ్ వర్కర్లు అంటారు. సో వాళ్ళకు సంబంధించిన సామాజిక బీమా అనేది వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టింది. కిసాన్ కార్డు రుణాలు 5 లక్షలకు పెంపు అనేది ఒక మనం చూడొచ్చు. కిసాన్ కార్డు అంటే రైతులకు సంబంధించిన కార్డులు అవి. తర్వాత ధాన్య మిషన్ సహా 6 కొత్త పథకాలు అనేది కొత్తగా ప్రవేశించిన పథకాలు ఇవి. ఢిల్లీ, బీహార్ ఎన్నికల లక్ష్యంగా పలు నిర్ణయాలు. సో ఢిల్లీకి, బీహార్ కు కొన్ని వరాలు మాత్రం ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణం. సో ఎవరైనా కొత్తగా పారిశ్రామికవేత్తలుగా అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఎవరైనా పెట్టుబడులు పెడితే వాళ్ళకు కొత్తగా మాత్రం 2 కోట్ల రుణాలు మాత్రం ఇందులో ఇస్తారని చెప్పి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణం. బీమా రంగంలో ఎఫ్డిఐలు 100% పెంపు. మనం ఇక్కడ చూస్తే బీమా రంగంలో 100% ఎఫ్డిఐ అంటే వేరే దేశాలకు సంబంధించిన కంపెనీలు బీమా రంగంలోకి పూర్తిగా ఎంటర్ కావచ్చు. 100% కు దానికి అవకాశం ఇచ్చింది. సో ఇంకా ఈ బీమా రంగం అనేది వేరే కంపెనీలు అంటే వేరే దేశాల కంపెనీలు కూడా మన దేశంలోకి వచ్చి ఈ రంగంలోకి ఎన్నిక కావచ్చు అని చెప్పి 100% పెంపు చేసిరు. 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి 75,000 మెడికల్ సీట్లు వస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సకు ప్రతి జిల్లాలో ఒక డే కేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా పెరుగుతున్న సందర్భంగా ప్రతి జిల్లాకు ఒక డే కేర్ సెంటర్ లెక్క క్యాన్సర్ కు సంబంధించిన ఒక డే కేర్ సెంటర్ ను సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టీసీఎస్. అంటే విద్యా రుణం 10 లక్షల వరకు తీసుకున్న వారికి నో
టీసీఎస్ అంటే ఎలాంటి దాని మీద ఆ తగ్గించడం అనేది ఉంటుంది. 10 లక్షలు వస్తే ఇంకా 10 లక్షలు ఇవ్వాల్సిందే. సో అట్లాంటిది. వృద్ధులకు వడ్డీలు అద్దెలపై టీడీఎస్ ఊరట. సో వృద్ధులకు సంబంధించి టీడీఎస్ మరియు అద్దెలపై టీడీఎస్ ఊరట అనేది ఇచ్చిండు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1.5 కోట్ల వడ్డీ రహిత రుణాలు. సో ఇదొకటి. మరియు మౌలిక సదుపాయాలకు 1.5 కోట్ల వడ్డీ రహిత అంటే రాష్ట్రంలో ఇది ఇది ఏంటంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రతి రాష్ట్రానికి 1.5 కోట్ల వడ్డీ రహిత లేకుండా మౌలిక సదుపాయాల కోసం ఇది ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో ఇది మొత్తానికి సంబంధించి ఈ బడ్జెట్ లోని సమూహము. సో మొత్తంగా ఎక్కువగా బాగా అట్రాక్ట్ చేసింది ఎక్కువగా ఉన్నది ఏంటంటే ఇదే అనమాట. 12.75 లక్షల వరకు ఐటీ లేదు. ఐటీ అనేది మినహాయింపు అనేది ఇది చాలా ఊరట. అంటే దాదాపు గవర్నమెంట్ కు 1,00,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్తున్నారు. సో ఇది చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా ఊరట లభిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెరిగిన ఖర్చులు అనేవి చాలా అంటే మామూలుగా ఒక సాధారణ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు అంటే ఆ స్కూల్ ఫీజులు కానీ మిగతా ఖర్చులు కానీ చాలా విపరీతంగా పెరిగి అంత ఆదాయాన్ని మళ్ళా ట్యాక్స్ రూపంలో పన్ను రూపంలో ఐటీ రూపంలో చెల్లించడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఇది అనేది చాలా మేజర్ గా అంటే బడ్జెట్ కు ఒక హైలైట్ గా ఈ బడ్జెట్ కు హైలైట్ గా నిలిచిందంటే ఇది ఒక్కటే, ఈ వర్డ్ ఒకటే. ఎందుకంటే ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. చాలా మందికి వాళ్ళ మెరుగుకు ఉపయోగిస్తుంది. అంటే వాళ్ళ జీవన విధానానికి ఎక్కువగా దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 12,75,000 వరకు ఐటీ లేదంటే చాలా మందికి ఊరట లభిస్తుంది. సో ఇది మేజర్ గా ఈ బడ్జెట్ లోని హైలైట్ అనమాట. సో మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేసి 50 లక్షల కోట్ల పైగా బడ్జెట్ ను మనం ప్రవేశపెట్టినాం అనమాట. ఫస్ట్ టైం అనమాట 50 లక్షల కోట్లను దాటింది అనమాట. అసలు యాక్చువల్లీ 40 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ అనేది ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం 25 సంవత్సరానికి మాత్రం 50 లక్షల కోట్ల బడ్జెట్ అనేది దాటిపోయింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూస్తే మనకు జనరల్ గా క్యాజువల్ గా ఈ బడ్జెట్ లో ఏమేమి తగ్గేవి ఏమేమి రేట్లు పెరిగాయని ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ వాహనాలు అంటే తగ్గేవి అనమాట. ఏవేవైతే తగ్గుతున్నాయో ఎలక్ట్రిక్ వాహనాలు తగ్గుతున్నాయి, మొబైల్ ఫోన్లు రేట్లు తగ్గుతున్నాయి, 36 రకాల క్యాన్సర్ ఔషధాలు తగ్గుతున్నాయి, లెదర్ చెప్పులు, బూట్లు, బెల్టులు, జాకెట్స్, లిథియం అయాన్ బ్యాటరీలు, లెడ్, జింకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, బంగారం అండ్ వెండి ఇవి తగ్గుతాయి. పెరిగేవి చూద్దాం. స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాదరక్షలు, పడవలు, కొన్ని రకాల వస్త్రాలు, పీవీసీ ఫ్లెక్స్ ఫిలిం, పీవీసీ ఫ్లెక్స్ షీట్లు, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు ఇవి రేట్లు అనేవి పెరుగుతాయి అన్నమాట. సో దీని గురించి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అసలు ఏం చెప్పాడంటే జేబులు నింపే బడ్జెట్ ఇది, ప్రజల జేబులు నింపే బడ్జెట్, పన్ను మినహాయింపులతో మధ్య తరగతికి ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది, పొదుపు పెట్టుబడులు పెరుగుతాయి, వినియోగం వృద్ధి సాధ్యమవుతాయి, ఈ బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ వైపు దృఢంగా అడుగులు పడినట్లే. సో ఇది అన్నమాట మేజర్ గా అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క వాళ్ళ బడ్జెట్. కాబట్టి ఆయన జస్ట్ చెప్తున్నది ఏంటంటే మధ్య తరగతికి ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. సో ఇది. రాహుల్ గాంధీ ఆంధ్రాను విస్మరించారు, దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం వద్ద ఆలోచనలు కరువయ్యాయి, ఇది బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ వేసినట్టుంది, బీఆర్ కు బొనంజా ప్రకటించి ఎన్డీఏ సర్కార్ కు మరో మూలస్తంభమైన ఆంధ్రాను దారుణంగా విస్మరించారు. సో ఇది రాహుల్ గాంధీ యొక్క ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణకు ద్రోహం 1.63 లక్షల కోట్లు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదంట.
జీడిపికి 5% వాటా అందిస్తున్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా? బీజేపీకి 8 మంది ఎంపీలు ఇచ్చినా నిధులు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టులు విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. సెస్ల పెంపుతో రాష్ట్రాల పన్నుల వాటా తగ్గే ప్రమాదం. మంత్రులతో సీఎం రేవంత్ భేటీ, బడ్జెట్ పై తీవ్ర ఆగ్రహం. ఇది బడ్జెట్ కు తెలంగాణ గవర్నమెంట్ రెస్పాన్స్ అన్నమాట. బడ్జెట్ లో వివక్షకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ధర్నా, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఇది ఒకటి. ఏపీ రాజధానికి కేంద్రం దన్ను 15,000 కోట్లు, వైజాగ్ స్టీల్ కు 3,295 కోట్లు, పోలవరానికి 5,936 కోట్లు. ఇది ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినది. సో ఇంకా మనం స్పోర్ట్స్ విషయానికి వస్తే, స్పోర్ట్స్ లో ఖేలో ఇండియాకు సింహభాగం గత ఏడాది కంటే 350 కోట్లు అధికం. బడ్జెట్ లో క్రీడా శాఖకు 3,700 కోట్లు. సో బడ్జెట్ లో క్రీడా శాఖకు చాలా పెద్దపీట వేసిందని చెప్పాలి. సో ఆల్మోస్ట్ 3,700 కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టింది. సో సో మేజర్ గా ఇదనమాట. అసలు యాక్చువల్లీ ఈ బడ్జెట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేజర్ గా అట్రాక్ట్ చేసింది అందరికి ఏంటంటే, 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఐటీ అనేది లేకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ట్యాక్స్ కట్ చేసిన విషయంలో చాలా మందికి ఊరట లభిస్తుంది. నిజంగా చెప్పాలంటే దాదాపు 1,00,000 కోట్ల ఆదాయం అనేది దీని వల్ల తగ్గుతుంది. సో ఆ తగ్గిన ఆదాయాన్ని వేరే విధంగా కంపెన్సేట్ చేసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఆ విధంగా బడ్జెట్ అనేది మేజర్ గా ఈ మధ్య తరగతి వాళ్ళకు మరియు ఉద్యోగులకు చాలా ఊరట కల్పిస్తుందని ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా చెప్పాడనమాట. సో ఇది అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.